హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. హరిహర వీరమల్లు ఈ మూవీ టీజర్ ఈరోజు మే 2వ తేదీన ఉదయం 9 గంటలకి యూట్యూబ్లో డ్రాప్ అయింది మామ, 5 లైన్స్లో. మరి టీజర్ ఒక ముక్కలో చెప్పాలంటే అది మామ టీజరా. ఇంతకుముందు రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో కన్నా ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చాలా బెటర్గా ఉంది. అండ్ టీజర్లో నాకైతే నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్స్ వాల్యూస్ కొంచెం లో అనిపించింది, మిగతా అంతా టూ గుడ్ మామ. అండ్ ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ బియర్డ్ గెటప్లో కానీ ఆ ఫైట్ సీన్స్లో కానీ ఎర్రకొట్టేశాడు. అండ్ దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు ఉండదు, అది తెలిసిందే. మరి పైగా ఇది హిస్టారికల్ మూవీ. మరి డైరెక్టర్ క్రిష్ మనకైతే ఈ టీజర్లో రివీల్ చేశాడు పార్ట్ 1 అంట. మరి ఈ హరిహర వీరమల్లు పార్ట్ 1 ఇయర్ 2024లో రిలీజ్ అవుతుంది మెన్షన్ చేశాడు, కానీ ఏ మంత్ అనేది ఏ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. మొత్తానికి 2024లోనే ఈ ఇయర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే మనకు అప్డేట్ లేదు, సో దాని గురించి మర్చిపోండి. ఈ టీజర్లో డైరెక్టర్ క్రిష్ ఒక కాన్సెప్ట్ అయితే రివీల్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే రాజులే దొంగలుగా మారి అమాయక ప్రజలను దోచుకొని వాళ్ళని కష్టపెడుతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక హీరో వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళని రక్షిస్తుంటే ఇది కాన్సెప్ట్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ మనం చాలా సినిమాలు చూసాం. కాన్సెప్ట్ పక్కన పెట్టండి మామ, నేరేషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్గా ఉంటే కనుక ఫస్ట్ డే విపరీతమైన టాక్ వస్తే ఇంక ఎవడు ఆపలేడు ఈ సినిమాని. ఇక ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ రీసెంట్గా యానిమల్ సినిమాతో విలన్ క్యారెక్టర్ ప్లే చేసి విజృంభించడము మామూలు యాక్టింగ్ కాదు, బాబీ డియోల్. మరి ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడు, అండ్ లుక్ కూడా బాగుందనమాట. సో మొత్తానికి వీళ్ళిద్దరూ ఏది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ బాబీ డియోల్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ థియేటర్ చినిగిపోబోతుంది. మరి మొత్తానికి టీజర్ అయితే అదిరింది మామ. ఇది నా ఒపీనియన్, మీకు ఎలా అనిపించింది అనేది మీరైతే కామెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కొంచెం లో అనిపించింది మామ. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ ఇంకా ఉంది మామ. మొత్తానికి ఇంకా షూటింగ్ ఉంది కాబట్టి మొత్తం అవుట్పుట్ వస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం బాగుండాలి, సినిమాటోగ్రఫీ ఒక హై లెవెల్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి చూద్దాం. ఓకే, ట్రైలర్లో చెప్పేస్తా ఈ సినిమా కథ ఏంటనేది. మొత్తానికి టీజర్ అయితే బాగుంది అండ్ ఓవరాల్ టూ గుడ్. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మామ. ఓకే. అండ్ సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.